తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వరకు డబ్బులున్న వాళ్ళకే సాధ్యం అనే ఒక అపోహ ఉంటుంది. సో డబ్బులు లేకుండా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎలా ప్రారంభించాలి అంటే ఏం చెప్తారు? సో రియల్ ఎస్టేట్లోకి రావాలని అందరికీ ఉంటుంది. చాలామందికి ఏం తెలుసు అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి ప్రొఫెషన్, రియల్ ఎస్టేట్లో బాగా డబ్బులు వస్తాయి, సో రియల్ ఎస్టేట్లో వచ్చిన వాళ్ళందరూ కోట్లు సంపాదించేస్తారు అని చాలామందికి ఉంటుంది. అది 100 కాదు 200% నిజం. అది రియల్ ఎస్టేట్లో చాలా డబ్బులు ఉన్నాయి. నన్ను అడిగితే ప్రతి ప్రొఫెషన్లో డబ్బులు ఉన్నాయి, మనం చేస్తే ప్రతి ప్రొఫెషన్లో డబ్బు సంపాదించవచ్చు. కానీ రియల్ ఎస్టేట్లో ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ సంపాదించడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే ఒక నిజమైన స్థిరమైన ఆస్తి. సో చాలామంది దీన్ని ఏమనుకుంటారు, రియల్ ఎస్టేట్ అంటే బ్రోకర్ దందా, కొట్లాటలు ఉంటాయి, పంచాదులు ఉంటాయి, పోలీస్ కేసులు ఉంటాయి, తగాదాలు ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ అంటే ఎవరు చేస్తారు అంటే ఈ వేలకు ఒక 4 ఉంగరాలు, ఈ వేలకు 4 ఉంగరాలు వేసుకొని, ఖద్దరు బట్టలు వేసుకొని, వైట్ అండ్ వైట్ వేసుకొని, సో వీళ్ళే రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇంకొకటి ఏముంటుందంటే రియల్ ఎస్టేట్లో పోతే అన్నిటికీ తెగించి ఉండాలి, రియల్ ఎస్టేట్లో ఎవరైనా వచ్చి ఎప్పుడు చంపేస్తారో మనకు తెలియదు, ఇలాంటి భయాలు చాలామంది క్రియేట్ చేస్తారు. ఇంకోటి ఏమంటారు అంటే రియల్ ఎస్టేట్ చేయాలంటే మనకు బాగా సర్కిల్ ఉండాలి, బాగా నాలెడ్జ్ ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. సో రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలి, డబ్బు సంపాదించాలి, గ్రోత్ అవ్వాలంటే అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ నేనేం చెప్తా అంటే ఈ ప్రొఫెషన్ని నమ్మి పనిచేయాలి. మనం ఎప్పుడైనా సరే నేల తల్లి నమ్మి పనిచేస్తే, మనం రియల్ ఎస్టేట్ అనే ఒక రంగాన్ని నమ్మి మనం డబ్బు సంపాదించాలని గోల్ పెట్టుకొని వస్తే కనుక ఖచ్చితంగా సంపాదించవచ్చు. కానీ ఎప్పుడు కూడా ఒక ఇంటెన్షన్ ఏముండాలంటే 10 మందికి సాయం చేయాలి, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళకి ప్రాఫిట్ బాగుండాలి, వాళ్ళకి మంచి ప్రాఫిట్ రావాలనే రైట్ ఇంటెన్షన్ ఉండాలి తప్ప నేనెంత డబ్బు సంపాదించాలి, నేనెంత ఎన్నికేసుకోవాలి, ఎవడు ఎట్లా పోతే నాకేంది, ఇలాంటి మైండ్ సెట్లో రావద్దు. సో ఫస్ట్ రియల్ ఎస్టేట్లో రావాలనుకునే వాళ్ళకి మేము ఏం చెప్తామంటే ముందు మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు, మీ పర్పస్ ఏముందన్నది చూసుకోవాలి. డబ్బులు ఒకటే కాదు, ఎంత డబ్బు వస్తుందో దాని దగ్గర దీంట్లో కష్టం కూడా అంతే ఉంటుంది. అంత ఈజీ కూడా కాదు, అంత హార్డ్ కూడా కాదు. సో మనం ఒక ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ నుంచి తెలుసుకోవాలి. అంటే ఒక ప్రొఫెషన్లో ఏం చేస్తారంటే చాలామంది ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు, అందరు యూట్యూబ్లలో చూస్తూ ఉంటారు అన్ని. యూట్యూబ్లలో చూసి ఆ యూట్యూబ్ యూనివర్సిటీ నుంచి, వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఎవరు సక్సెస్ అవ్వరు. యూట్యూబ్ అనేది ఒక సోర్స్ మాత్రమే, కానీ యూట్యూబ్లో చెప్పలేని కంటెంట్స్ ఇప్పుడు నేను కూడా కొన్ని మీకు ప్రాక్టికల్గా చెప్పను కూడా. ఎందుకు, ప్రోటోకాల్స్ ఉంటాయి మాకు కూడా, కొన్ని చెప్పాలి కొన్ని చెప్పొద్దు అని చెప్పేసి. అవి 1 to 1 కలిసినప్పుడు మాత్రమే డీటెయిల్గా చెప్పగలుగుతాం. సో రియల్ ఎస్టేట్లో ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నారో, రియల్ ఎస్టేట్లో ఎవరైతే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం ట్రైనింగ్ తీసుకోవాలి కంపల్సరీ. మేము చాలామందికి ట్రైనింగ్ ఇస్తాం, గ్రూప్గా ఇస్తాం, 1 to 1 ఇస్తాం, పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తాం. చాలా మంది మమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు, కాల్ చేసి డైలీ వస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే కానీ మనం ఏం చేయాలంటే బిజినెస్లో సక్సెస్ కావాలంటే చాలామంది జాబులు చేస్తూ పార్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు. చాలామంది హౌస్ వైఫ్ లేడీస్ ఇంట్లో ఖాళీగా ఉంటే ఏదైనా పార్ట్ టైం చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. కొందరు ఎంప్లాయీస్ జాబ్ చేస్తున్నాం, జీతం సరిపోవట్లేదు, పార్ట్ టైంలో ఎక్స్ట్రా డబ్బు సంపాదించాలని చాలామంది వస్తారు. సో అందరికీ తెలుసు ఏంటంటే రోటీ కపడా మకాన్, ఇది ప్రతి ఒక్కరికి నీడ్. సో అందరూ రోటీ సంపాదించుకోగలుగుతున్నారు, అందరూ కపడా సంపాదించుకోగలుగుతున్నారు. అందరికి ఒక డ్రీమ్ ఏముందంటే నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. సో ఏ ప్రొఫెషన్లో వాళ్ళైనా తిరిగి వచ్చేది ఎక్కడంటే రియల్ ఎస్టేట్కి టచ్ అవుతారు. ఒక డాక్టర్ లాయర్ పని చేయలేడు, అవునా కదా, లాయర్ టీచర్ పని చేయలేడు, టీచర్ ఇంజనీర్ పని చేయలేరు. కానీ లాయర్ అయినా, డాక్టర్ అయినా, టీచర్ అయినా, ఏ ప్రొఫెషన్లో వాళ్ళైనా రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అవ్వచ్చు. కానీ అవ్వాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలంటే మైండ్ సెట్ ఉండాలి. సో మతి ఎంతో గతి అంతే అంటారు. సో భగవద్గీతలో ఇంకో శ్లోకం కూడా ఉంటుంది, ఏముంటుంది అంటే యద్భావం తద్భవతి, మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది. సో మనం ఫస్ట్ బలంగా ఈ సిస్టమ్ని నమ్మాలి. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఒక రైట్ మెంటర్ అనేది ఉండాలి. అంటే ప్రతి చోట మనల్ని గైడ్ చేసే వ్యక్తి ఉండాలి. అన్నీ నేనే నేర్చుకుంటా, అన్నీ నేను సెల్ఫ్గా పోతా అంటే కాదు. సో ఎక్స్పర్ట్ల నుంచి తెలుసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు ప్లస్ అవుతుంది. సో నేను వచ్చిన కొత్తలో రియల్ ఎస్టేట్లో నాకు నాలెడ్జ్ లేదు, నాకు పెద్దగా స్కిల్స్ లేదు, టాలెంట్ లేదు, సర్కిల్ లేదు, బచ్చగాడు, పిల్లగాడు, పోరోడు, మీసాలు రాలేదు, వీడు ప్లాట్లు అమ్ముతాడా అన్నారు. చాలామంది కామెంట్ చేశారు అట్లా. సో నేను స్టార్టింగ్ లెవెల్లో వచ్చినప్పుడు కూడా వీడియోలు చేస్తుంటే వీడు పెద్ద మొగోడు వచ్చింది, వీడు చెప్తాడా రియల్ ఎస్టేట్ గురించి, ఇలా అన్ని కామెంట్ చేశారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ల దగ్గర నుంచి ట్రైనింగ్ అవుతున్నా మెల్లిమెల్లిగా. సో లాస్ట్ 5 years నుంచి రియల్ ఎస్టేట్లో నేను ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకుంటానో ఆయన మంత్లీ 2 CR సంపాదిస్తాడు. ఆయన ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకుంటారో ఆయన 20 నుంచి 30 CR సంపాదిస్తాడు. ఆయన ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకుంటారో ఆయన ఇయర్లీ 100 కోట్లు 200 కోట్లు ఛార్జ్ ఇస్తారు. ఎందుకు, పెద్ద బిజినెస్ కంపెనీ ఓనర్లకు ట్రైనింగ్లు ఇస్తారు. వాళ్ళు ఎలా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి, ఎలా 100 కోట్ల నుంచి 1000 కోట్లకు తీసుకెళ్ళాలి, వీటి మీద ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. సో ప్రతి ఒక్కరు లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళని కూడా ఒక మెంటర్ అనేది కంపల్సరీ ఉండాలి. సెకండ్ ఏంటంటే ఓన్లీ రియల్ ఎస్టేట్లో మనం డబ్బు పెట్టడం ఇంపార్టెంట్ కాదు, రియల్ ఎస్టేట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, రియల్ ఎస్టేట్లో వస్తే 3 monthsలో సక్సెస్ అయిపోవచ్చు, 6 monthsలో అయిపోవచ్చు అంటారు. నేను బాండ్ పేపర్ మీద రాసి చేయగలుగుతా. రియల్ ఎస్టేట్లో 5 సంవత్సరాల కంటే ముందు తక్కువ
5 సంవత్సరాల కంటే ముందు మీరు పెద్దగా సక్సెస్ అయిపోతారని భ్రమ పడకండి. అవ్వచ్చు, కానీ మినిమం 5 years పట్టాలి. ఎందుకంటే మీరు ఒక 5 years నుంచి ఇదే ఇండస్ట్రీలో మీరు యాంకర్గా ఉంటే యు ఆర్ ద ఎక్స్పర్ట్ ఇంటూ యాంకరింగ్ ఇండస్ట్రీ. మీరు బలంగా నమ్మి నేను 5 సంవత్సరాల తర్వాత ఒక సుమా గారిని బీట్ చేస్తా, ఒక ఝాన్సీ గారిని బీట్ చేస్తా, అలాంటి మైండ్ సెట్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ బీట్ ఆఫ్టర్ 5 years. 5 సంవత్సరాల కంటే ముందు వాళ్ళని బీట్ చేస్తా అనుకోవద్దు, ఇంపాసిబుల్ అది. ఎందుకు? వాళ్ళు ఎక్స్పర్ట్ దాంట్లో, మీరు వాళ్ళని బీట్ చేయాలంటే మినిమం 5 years కావాలి. ఒక డ్రైవర్ అయినా ఒక మెకానిక్ అయినా ఎక్స్పర్ట్ మెకానిక్ ఎప్పుడు అవుతాడంటే 5 years మినిమం టైం పడుతుంది. సో 5 yearsలో దాంట్లో డక్కాముక్కిలు ప్లస్లు మైనస్లు అన్నీ అర్థమవుతాయి. ఆ తర్వాతనే మీరు ఎక్స్పర్ట్ అవుతారు. సో రియల్ ఎస్టేట్లో కన్సల్టెంట్ ఎప్పుడైనా కానీ ఒక కోచ్ దగ్గర నుంచి, ఒక ఎక్స్పర్ట్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సెకండ్ ఏంటంటే రైట్ కంపెనీని చూస్ చేసుకోవాలి మేడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా మార్కెటింగ్లో కూడా చాలా కంపెనీస్ వచ్చినాయి. సో కంపెనీ రెప్యుటేషన్ ఎలా ఉంది, కంపెనీ బ్రాండ్ ఎలా ఉందన్నది చూసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనం లీగల్గా అన్ని క్లియర్ ఇస్తున్నామా లేదా, మన దగ్గర కొంటే కస్టమర్కి సాటిస్ఫై ఉన్నారా లేదా, అన్నిటికంటే ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్లో మనం ఏదైనా ప్లాట్ కానీ ప్రాపర్టీ కానీ సేల్ చేసే ముందు ఈ ప్రాపర్టీ నేను కొనగలుగుతానా, నేను సాటిస్ఫై అమ్మితే నేను ప్రోడక్ట్ అమ్ముతాను, లేకపోతే అమ్మను. సో మీరు కూడా ఎప్పుడైనా సరే ఎవరైనా రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు మీ ప్రోడక్ట్ని, మీ వెంచర్ని మీరు కంపల్సరీ నమ్మాలి. మీకు ఎవరైతే గైడ్ చేస్తారో, మెంటర్ చేస్తారో ఆయనను కూడా నమ్మాలి. లేదా మిమ్మల్ని ఎవరైతే ఇండస్ట్రీలోకి తీసుకొస్తారో ఆయనను ఖచ్చితంగా నమ్మాలి. సో ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడే అమ్మకం జరుగుతుంది. సో నమ్మకం లేకపోతే అమ్మకం జరగదు. కాబట్టి నమ్మడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపెనీని నమ్మాలి, ప్రోడక్ట్ నమ్మాలి, లొకేషన్ని నమ్మాలి, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి మనం నమ్మాలి. ఆ డబ్బులుంటే నేనే కొనగలుగుతా, లేదా మనం డబ్బులుంటే మనం కూడా ఒకటి కొనాలి ఖచ్చితంగా. అలా కొనగలిగినప్పుడే ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతాం. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు చేస్తున్న వర్క్ చేస్తూ రియల్ ఎస్టేట్లో నిజంగా సక్సెస్ కావాలంటే పార్ట్ టైమర్స్ రోజుకి 2 గంటలు ప్రొడక్టివ్గా ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి. ఎలా వర్క్ చేయాలి, ఏంటి చేయాలి, మేము అన్నీ నేర్పిస్తాం వాళ్ళకి. సో రోజుకి కనీసం 2 గంటలు పని చేయకుండా, చాలామంది వాట్సాప్లో స్టేటస్ పెడతా, యూట్యూబ్లో ఒక వీడియో పెడతా అయిపోతా అంటే కాదు. మనం ప్రాక్టికల్గా మార్కెట్లోకి వెళ్ళిన తర్వాతనే కస్టమర్ కలుస్తారు. ఎందుకంటే ఎన్ని ఫోన్లో మాట్లాడినా, ఎన్ని మన వీడియోలో చెప్పినా కూడా 1-to-1 కలిసేటప్పుడు ఆ సిచ్యువేషన్ వేరే ఉంటుంది. 1-to-1 కలిస్తే ఏమవుతుంది, ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాడు, ఆయన దగ్గర కొనే క్యాపబుల్ ఉందా లేదా, ఇవన్నీ తెలుస్తుంది. సో ముందు మనం మైండ్ సెట్ చేసుకోవాలి. సెకండ్ ఏం చేయాలంటే స్కిల్ పెంచుకోవాలి. ఒక బిజినెస్ మ్యాన్ అని మీరు ఎప్పుడు అనిపించుకుంటారంటే వెన్ యూ హ్యావ్ ద స్కిల్ఫుల్ మైండ్ సెట్. ఫుల్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, సైట్ విజిటింగ్ స్కిల్స్ ఉండాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఏమేమి చెప్పాలి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ప్రాపర్టీస్ ఎలా చూపించాలి, ఇది ఒక స్కిల్ అందరికీ రాదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏముంటుంది, మళ్ళీ సేల్ క్లోజింగ్ అవ్వడం ఇంపార్టెంట్. సో కస్టమర్ వచ్చిన తర్వాత వచ్చిన కస్టమర్ని రిటర్న్ వెళ్ళనీయకుండా మన ప్రోడక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే క్లోజింగ్ ఎలా చేయాలి, స్కిల్స్ నేర్చుకోవాలి కంపల్సరీ. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మాత్రమే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. అన్నిటికంటే ఒక విషయం చెప్పగలుగుతాను నేను ప్రతి ఒక్కరికి, మీరు ఎన్ని నేర్చుకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా, ఎంత మైండ్ సెట్ ఉన్నా, అంటిల్ అండ్ అన్లెస్ మీరు యాక్షన్లోకి తీసుకురాకపోతే అది యూజ్లెస్. ఏదైనా సరే మనం పని చేస్తేనే అవుతుంది, ఇంట్లో కూర్చొని అయిపోవాలి, ఇంట్లో కూర్చొని అనే కాదు. కస్టమర్ని 1-to-1 వెళ్ళి కలిస్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచైనా అప్రోచ్ అవ్వండి కస్టమర్కి, నో ప్రాబ్లం. కానీ అల్టిమేట్గా వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 1-to-1 కలవగలిగితే ఫ్యూచర్లో మనం తొందరగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత మన నాలెడ్జ్ని, మన స్కిల్స్ని, మన యాటిట్యూడ్ని, మన బిహేవియర్ని మనం ఒక ప్రొఫెషనల్గా మనం చేంజ్ అయితే కనుక రియల్ ఎస్టేట్లో అద్భుతమైన డబ్బు సంపాదించవచ్చు. పెట్టుబడి లేకుండా చాలా కంపెనీస్ వచ్చినాయి కాబట్టి ఒక మంచి కంపెనీని, ఒక మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకొని మనం అందులో వెళ్ళగలిగితే, వర్క్ చేయగలిగితే ఫస్ట్ 90 days లర్నింగ్ పీరియడ్ ఉంటుంది. 90 daysలో లర్నింగ్ చేయాలి, ఫస్ట్ నేర్చుకుంటూ ఉండాలి, దీన్ని మార్కెట్లో తీసుకుపోయి ఇంప్లిమెంట్ చేయాలి. నేను చాలాసార్లు చెప్పిన, మీకు 364 days బిజినెస్ అవ్వకపోయినా డిసప్పాయింట్ కావద్దు. 365th day ఒక్క రోజులోనే మీ 1 year సంబంధించిన ఇన్కమ్ కూడా వస్తుంది రియల్ ఎస్టేట్లో. అంత ఇన్కమ్ ఉంటుంది. నేను వచ్చిన కొత్తలో రియల్ ఎస్టేట్లో స్టార్టింగ్ 9 months నా ఇన్కమ్ 0, ₹1 లేదు. 9 నెలల్లో దగ్గర 30-31 కస్టమర్లు వచ్చారు, సైట్ విజిట్ చూశారు, కొందరు కస్టమర్ బుకింగ్ అమౌంట్ పే చేస్తారు, మళ్ళీ క్యాన్సిల్ చేసి రిటర్న్, ఇవన్నీ జరిగినాయి. నాకు కూడా మొత్తం విసుకొచ్చి మొత్తం విరుక్తి పుట్టి ఆ బ్రోచర్లు, లేఅవుట్లన్నీ తీసి పడేసిన. ఇవన్నీ మనతో కాదరబాయ్ అని డిసప్పాయింట్ అయి కూర్చున్నా. అప్పుడు నా మెంటర్ నాకేం చెప్పారంటే, పాలి అని బర్రెని ఎన్ని రోజులు పితకాలని మాకే అనిపిస్తలేదురా, నీకెందుకు అనిపిస్తుంది అని అడిగాను. అంటే నువ్వు బిజినెస్ చేస్తలేవు, నీ వల్ల లాస్ అని మేమే ఫీల్ అవుతలేము, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావురా? రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ అనేది అంత ఈజీ కాదు. నువ్వు వచ్చిన కొత్తలని ఏజ్ చిన్నగా ఉంది కాబట్టి జనాలు నమ్మడానికి కొంచెం టైం పడుతుంది, నీ మాటలకి వెయిట్ అనేది కొంచెం అంత ఈజీగా పడదు, కొంచెం టైం పడుతుంది, ఇట్లా చెయ్యి అని చెప్పి నాకు బేసిక్గా మొత్తం నేర్పించారనమాట. ఎలా చేయాలి, ఏం చేయాలి. వాళ్ళు క్లోజింగ్ చేసేటప్పుడు పక్కన కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాను నేను. కస్టమర్ ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు, ఈయన మా సీనియర్ ఏం చెప్తున్నాడు, ఎట్లా చెప్తున్నాడు, సైట్ విజిట్ ఎలా చేయిస్తున్నాడు, ప్రాపర్టీని తీసుకెళ్ళి ఎలా క్లోజ్ చేయగలుగుతున్నాడు. ఇవన్నీ 9 monthsలో నేనేం చేసిన, నా యొక్క 30 మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. కానీ నేను అక్కడ మోర్ దెన్ 300 సేల్స్ ఎలా జరుగుతున్నాయి అన్నది నేను లైవ్లో చూసిన 1-to-1.
ప్రాక్టికల్గా చూసినా కాబట్టి ఆ తర్వాత మెల్లిమెల్లిగా నా ప్రజెంటేషన్లో ఇంప్రూవ్ అయింది, నా సైట్ విజిటింగ్లో ఇంప్రూవ్ అయింది. తర్వాత నేను మాట్లాడే మాట విధానం చేంజ్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది? రోడ్ల మీద ముక్కు మొహం తెలియని వ్యక్తి, నేను లిఫ్ట్ అడిగితే నాకు లిఫ్ట్ ఇచ్చిన పర్సన్ వచ్చి నా దగ్గర ప్లాట్ కొన్నాడు. నేను రోడ్డు మీద బ్రోచర్లు పంచి ఒకటే మేడం వల్ల 8 ప్లాట్లు సేల్ చేయగలిగిన. ముక్కు మొహం తెలియదు నాకు. నేను ఏ కాలేజ్లో అయితే చదువుకున్నానో మా హెచ్ఓడి సార్ వచ్చి నా దగ్గర 4 ప్లాట్లు కొన్నారు. అలా బిజినెస్ స్టార్ట్ అయింది. రోడ్ల మీద లిఫ్ట్లు అడిగి ప్లాట్లు అమ్మడం ఏంది, బ్రోచర్లు పంచుకొని ప్లాట్ ఎట్లా అయింది? ఇది పాసిబుల్ ఎవరో నాకు తెలియదు కదా. నేను ఆటోలో వస్తుంటే ఆటో డ్రైవర్కి చెప్పి ప్లాట్ ఇప్పించిన. నేను ఎట్లా పాసిబుల్ అయింది? నేను సెలూన్కి వెళ్ళి సెలూన్ ఓనర్కి ప్లాట్ ఇప్పించిన. ఎట్లా పాసిబుల్ అయింది? ఆల్ బికాజ్ ఆఫ్ స్కిల్. అంటే వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది నేను 9 మంత్స్లో నేర్చుకున్నా. దాన్ని ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నాయి ఇప్పుడు. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మేడం, మీరు ఒకటే గేర్లో ఎంత స్పీడ్ వెళ్ళగలుగుతుంది బండి కానీ కార్ కానీ? 20-30. అంతకన్నా స్పీడ్ పోతుందా? సౌండ్ వస్తుంది, గురు అని సౌండ్ వస్తుంది తప్ప ముందు పోదు. సో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. డే 1లా అంటే నిన్న ఏం పని చేసారో మీరు ఇలా కూడా అదే పని చేస్తే నిన్న రిజల్ట్ ఏమొచ్చిందో ఇలా కూడా అదే రిజల్ట్ వస్తుంది. సో మనం కొత్త రిజల్ట్ రావాలంటే ఏం చేయాలంటే కొత్తగా పని చేయాలి. సో కొత్తగా పని చేయాలంటే సర్కిల్ కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే యథా రాజా తదా ప్రజ అంటారు. అంటే ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే స్కిల్ఫుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళెంబడ మనం పనిచేయగలిగితే, వాళ్ళెంబడ తిరిగితే ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళ దాంట్లో ఉండాలి. మీరు తిరుపతికి వెళ్ళారా ఎప్పుడైనా? తిరుపతిలో ఎలా ఉంటుంది దర్శనం? ఒకడు ముందు పోతూ ఉంటాడు, వెనుకోడు నూకుతూ ఉంటాడు. మనం లైన్లో ఉంటే మన దర్శనం అయిపోతుంది. బిజినెస్లో కూడా అంతే. సక్సెస్ఫుల్ పీపుల్ ఎంబడ, బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఎంబడ, బిజినెస్లో సక్సెస్ అవుతున్న వాళ్ళు, వర్క్ విత్ వర్కర్, లవ్ విత్ ఆల్. నేను అందరినీ లవ్ చేస్తాను, కానీ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళతోనే ఎక్కువ తిరుగుతాను. ఎందుకంటే వాళ్ళతో ఉంటేనే ఆ వైబ్రేషన్ నాకు కూడా తగులుతుంది, ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో మనం కూడా ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నారో వాళ్ళు ఎంబడ తిరిగినాం అనుకోండి, మన ఆలోచన విధానం, మనం మాట్లాడే విధానం, మన బిహేవియర్ ప్రతిదీ చేంజ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళ ఎంబడ మీరు, బిల్ గేట్స్ కూడా ఒక మాట అంటారు, నా దగ్గర ఉన్న మీకు 1,00,000 కోట్ల ఆస్తులు కావాలా, నాతో 1 year మీరు టైం స్పెండ్ చేస్తారా? ఏది కావాలంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు అంటాడు ఆయన. చాలామంది ఏం చేస్తారు, 1,00,000 కోట్లు వస్తే చాలు అనుకుంటాడు. కానీ బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఎంబడ తిరిగితే 1 year 5 సంవత్సరాలు తిరిగితే ఆయన 1,00,000 కోట్లు పోయినా కూడా మళ్ళీ 2,00,000 కోట్లు ఎట్లా సంపాదించుకోవాలో నేర్చుకుంటాడు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రియల్ ఎస్టేట్లోకి రండి. రియల్ ఎస్టేట్ అనే ఒక ప్రొఫెషన్ని నమ్మి మీరు పనిచేయండి. ఎప్పుడు కూడా 10 మందికి మంచి జరగాలనే రైట్ ఇంటెన్షన్తో రండి. తప్పకుండా భగవంతుడు నేల తల్లిని నమ్మి పనిచేస్తే మీరు ఆ నేల తల్లి మీకు ఆకలితో పడుకోనివ్వదు. ఇది మాత్రం గ్యారంటీ. లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాం.